మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కవిత ఖాళీ సంచి. రచన వనజ తాతినేని. ఖాళీ సంచి. పిల్లలకేం, వాళ్ళు బాగానే ఉంటారు. నిశ్చలంగా ఉన్న సరస్సులో రాయేసినట్లు వాళ్ళ మూడ్స్ని అమ్మలకి బట్వాడా చేసేస్తారు. చూపుకి మధ్య యోజనాల దూరం. ఈ హృదయానికి ఆ మెదడుకు మధ్య అంతే దూరం. ప్రేమలకి దిగుళ్ళకి బానిసని అయినందుకేమో దుఃఖ కడలిని ఎదన దాచేసి కనుల పరలు నదులని ఆపలేక అనేక రాత్రులని దిండు కాంచి తెరిపిన పడతారు. ఆకాంక్షలన్నిటినీ అదిమి పెట్టుకుని, లేని గాంభీర్యాన్ని అట్టిపెట్టుకుని, అస్తిత్వం అంటూ మరచిన అమ్మలై ఉన్నది లేనిది తెలియని ఒక భ్రమలో తెలియకుండానే జీవితాన్నే పరాయీకరణ చేసేసుకుంటారు. అప్పుడప్పుడు అమ్మలకి ఇష్టం ఒకటి ఉందని గుర్తుకొస్తుందేమో. మనసుకు నచ్చే వ్యాపకాలతో అలా గాలి పీల్చుకుందామనుకుంటారా? హఠాత్తుగా ఏవో సంకెళ్ళు పడతాయి. ఎన్నాళ్ళుగానూ ఎదురు చూసిన రోజుని పాలుగా మార్చి వారు నీరులా కలసి ప్రవహించాలని కలగంటారా? వారి ప్రమేయం లేకుండానే నిశ్శబ్దంగా కరిగిపోతుందా రోజు. చీకటిలో రంగులన్నిటినీ చూడాలని, నిశ్శబ్దాన్ని చిత్రించే కుంచెను చేబూనాలని, వసంతాన్ని కురిపించే ఆకాశం క్రింద మైమరపుతో తడవాలని, కాసిని ఎడారి మాటలను వినాలని, ఊహల వలయంలో తిరిగే సాలీడులా అమ్మలేం కొట్టుకుపోలేరు. కానీ కాస్త 4 గోడలు దాటి మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఆలోచనల తావున పావురంలా స్వేచ్ఛగా శాంతిగా మసలాలనుకుంటే జీవితాన్నే ఒక ఖాళీ సంచిగా మార్చి బిడ్డలెప్పుడు చేతికి తగిలించుకుని వెళ్ళిపోయారని గుర్తుకు వచ్చినప్పుడు జీవితం అంటే అర్థం కాని సంవేదన ఎందుకయిందో ఎరుకుపడతారు. ఖాళీ సంచి కవిత్వం విన్నారు కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఉంటాను మరి. ఇలాంటి మంచి కవిత్వంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మంచి కవిత్వము అని నాకు నేనే కితాబు ఇచ్చానని అనుకోకండి. నేను రాసిన కవిత్వం అంతా మంచి కవిత్వమే అని నేను అనుకుంటాను. మీ అభిప్రాయం చెప్తే, కాదని తెలిస్తే ఇలాంటి కవిత్వం వినిపించే ప్రయత్నం చేయను. ఉంటాను మరి. నమస్తే. వింటూనే ఉండండి వనజ తాతినేని విభిన్న కథల సమాహారం. నమస్తే.